రక్షణ దొరికింది. ఉట్టిగానే ఇచ్చేసేయండి, ఉట్టిగానే. ఎవరు డబ్బులు పెట్టినామా రక్షణకు? ₹1,00,00,000 పెట్టినామా? ఆయన ఇంకా రక్తం కార్చి మనందరి కొరకు క్షమాపణ ఇచ్చి, ప్రాణం ఇచ్చి. ఇది డిఫరెంట్ అన్నమాట. తెలుసుకోవాలి. చాలా వాక్యాన్ని మనం తెలిసి తెలియకుండా ఉండకూడదు. కాబట్టి ఏం చేయాలంటే ఎప్పుడు క్షమాపణ. ఎదుటి వ్యక్తి 100 తప్పులు చేసి మన దగ్గర క్షమించు అన్నా కూడా క్షమించేసేయాలి. ఆమె రాకుండా నేనెందుకు పోతా అని బిర్రు మీద ఉన్నాడు అనుకో, నువ్వెంత క్షమించినా అది క్షమాపణ జరగదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం వస్తే మళ్ళీ ఎదురు తిరిగి మళ్ళీ అదే కథ అవుతుంది అంట. కుక్కతోక ఎంత పైపులో పెట్టేసి ఇంత చక్కగా చేద్దామని ప్రయత్నం చేసినా ఆ పైపులోంచి బయటికి తీయగానే మళ్ళీ టక్కున వంకరపోతుంది. సప్పున ఇట్లా తిరుగుతూనే ఉంటుంది. కుక్కతోక వంకరే. దానికి పెద్ద 20 కిలోల గుండు కట్టిటనే పెట్టు 10 రోజులు, ఆ గుండు ఇప్పుడు తెల్లారే మళ్ళీ వంకర పోతుంది. ఆ వంకర బుద్ధి మారాలంటే దానికి అదే లేక వారికి వారే ఈ వంకరతనం మంచిగా లేదు అని మార్చుకొని పశ్చాత్తాపడడానికి దేవుని సన్నిధికి వచ్చి, దేవా నన్ను క్షమించు, నా కొరకు నా పాపముల కొరకు శిలలో చనిపోయావు, నీ రక్తం బట్టి నాకు రక్షణ ఉన్నది అని దేవుని దగ్గర ఎవరైతే అడుగుతారో వారికే క్షమాపణ, వారికే రక్షణ, వారికే నిత్య జీవం, వారికే పరలోకం. అది చెప్పాడు యేసు ప్రభు. అందరు వచ్చినాడు కలిగుర గంప, అందరు రండ్రా అనలేదు. యేసు రక్తంలో తమ వస్త్రములు కడుక్కొని శుభ్రం చేసుకున్న వారికే పరలోక రాజ్యం. నేను అడగను, ఊరికేనే ఉంటానంటే చచ్చిపోయి ఉట్టిగా కూర్చొని వెళ్ళిపోతే ఏం దొరకదు, ఏమీ దొరకదు. అందుకే నోరిప్పి అడగాలి, ఏమైనా అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడే క్షమాపణ. హల్లెలూయా. మొదటిది తండ్రితో చెప్పాడు, ఏమంటే వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ప్రభు వారు చేస్తున్నది వాళ్ళకి తెలిసి చేస్తాను అయినా క్షమించు అనలేదు అన్నదా. వాళ్ళకి తెలక చేస్తే తెలక కాలు తగిలింది, తెలక దెబ్బ కొట్టాడు, తొందరపడ్డాడు, మళ్ళీ తిరిగి వెనుకకు తీసుకున్నాడు, క్షమాపణ అడిగాడు. ఇక ఇప్పుడు ఉదాహరణకు లోకంలో అంటారు, ఒకరిని చంపి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయేసి నేనే చంపేసినంటే వాళ్ళకి శిక్ష లేదు, కొట్టరు. ఇక నువ్వు చంపేసి దొరకకుండా దాచుకొని ఇక్కడ పోయి వాళ్ళని ఇసుకించి 1 నెల రోజుల తర్వాత దొరికిండు అనుకో, ఇక వాడిని ఎరగదనుస్తాడు. కొట్టినా కూడా వాడు చెప్తలేడు, నేను చంపలే అంటున్నాడు అనుకో, వాడిని కఠిన శిక్ష చేసి జైలు శిక్ష చేసి జీవిత కారాగార శిక్ష చేసి, లేకుంటే లాస్ట్కి వచ్చిన తర్వాత ఎక్కువ మందిని చంపితే వానికి ఉరి శిక్ష కూడా తీసేస్తారు. అర్థమైందా? నిద్రపోద్దు రమేష్, అందుకే ప్యాన్ పెట్టట్లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా.